Hi, welcome to my YouTube channel. Please subscribe to my YouTube channel. The third part of the video on how to diagnose food allergies. Oral food challenge గురించి సెకండ్ పార్ట్ ఆఫ్ ద షార్ట్లో చెప్పాను. అండ్ మిగతావి ఏంటంటే స్కిన్ ప్రిక్ టెస్ట్, ఫుడ్ స్పెసిఫిక్ ఇమ్యునోగ్లోబులిన్ బ్లడ్ టెస్ట్, ఇమ్యునోగ్లోబులిన్ ఈ బ్లడ్ టెస్ట్. స్కిన్ ప్రిక్ టెస్ట్ ఏంటంటే స్కిన్ ప్రిక్ టెస్ట్ చేసి చూస్తారు. దానికి స్కిన్ ప్రిక్ టెస్ట్ కానీ స్పెసిఫిక్ ఇమ్యునోగ్లోబులిన్ ఈ టెస్ట్ కానీ సెన్సిటివిటీ 90% ఉంటుంది కానీ స్పెసిఫిసిటీ 50% ఉంటుంది. సో వీటిని బట్టి మనము డయాగ్నోస్ చేయలేం. ఇమ్యునోగ్లోబులిన్ ఈ మీడియేటెడ్ ఫుడ్ ఎలర్జీ కన్ఫర్మ్ చేయలేం. ఒక్కోసారి ఇవి ఫాల్స్ పాజిటివ్స్, నెగిటివ్ ఫాల్స్ పాజిటివ్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఈ టెస్ట్లో కనుక పాజిటివ్ వస్తే మనం ఓరల్ ఫుడ్ ఛాలెంజ్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి ఇమ్యునోగ్లోబులిన్ ఈ మీడియేటెడ్ ఎలర్జీ ఉందా లేదా. అది అండర్ మెడికల్ సూపర్విజనే చేయాలి. నెక్స్ట్ ట్రీట్మెంట్. మామూలుగా ట్రీట్మెంట్స్ అయితే ఫుడ్ని అవాయిడ్ చేయమంటాం. సపోజ్ పీనట్స్ ఉన్నాయి, పీనట్స్ ఎలర్జీ ఉంది, ఆ ఫుడ్ అవాయిడ్ చేయమంటాం. మష్రూమ్ ఎలర్జీ ఉంది, మష్రూమ్స్ జోలికి వెళ్ళొద్దని చెప్తాం. లేదు మిల్క్ ఎలర్జీ ఉంది, లాక్టిక్ యాసిడ్ ఎలర్జీ ఉంది, మిల్క్ తాగొద్దని చెప్తాం. లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంది, మిల్క్ తాగొద్దని చెప్తాం. లేదు సపోజ్ సమ్ హర్బ్ ఎలర్జీ ఉంది, ఏదైనా హర్బ్స్ మింట్ కానీ లేకపోతే కొత్తిమీర కానీ తీసుకుంటే ఎలర్జీ వస్తుంది కొంతమందికి. సో అలాంటప్పుడు ఆ హర్బ్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. సర్టెన్ ఫుడ్స్ సపోజ్ కంబైన్డ్గా చేస్తారు కానీ క్వాంటిటీ తక్కువ వేస్తారు ఈ ఎలర్జీది అందులో, కానీ అయినా సరే అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకంటే అందులో మీకు ఎలర్జీ ఉంది, వేరే ఫుడ్ తీసుకోండి, ఈ ఫుడ్ తీసుకోవద్దని చెప్తాం. అవాయిడెన్స్లో రకరకాలు ఉంటాయి. హౌ టు అవాయిడ్, వెన్ టు అవాయిడ్, విచ్ ఫుడ్ టు అవాయిడ్, విచ్ మల్టిపుల్ ఫుడ్స్ టు అవాయిడ్, అదంతా ఇమ్యునోగ్లోబులిన్ ఈ టెస్టింగ్ చేసినప్పుడు సర్టెన్ ఫుడ్స్ లిస్ట్ వస్తుంది అనమాట. వాళ్ళు దానికి సెన్సిటివ్గా ఉంటారు, ఆ ఫుడ్స్ని అవాయిడ్ చేయమని చెప్తాం. నెక్స్ట్ ఓరల్ ఇమ్యునోథెరపీ అని ఒమెలిజుమాబ్ అని ఒక డ్రగ్ అప్రూవ్ అయింది. ఓరల్ ఇమ్యునోథెరపీ కూడా ట్రై చేయొచ్చు. ఇంకా సెవరల్ ప్రామిసింగ్ న్యూ థెరపీస్ కరెంట్లీ దే ఆర్ ఇన్ డెవలప్మెంట్. కానీ ఏ ట్రీట్మెంట్ చేసుకున్నా దానికి రిస్క్ ఉంటుంది, బెనిఫిట్ ఉంటుంది అండ్ సమ్ ఛాలెంజెస్ ఉంటాయి. సో అవి ఫేస్ చేసుకుంటూ మనం ఏ మెడిసిన్ తీసుకోవాలి, ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది ఇండివిజువల్ గోల్స్ అండ్ లైఫ్ స్టైల్ బేస్ చేసుకొని ఆ ఫుడ్ తీసుకోవాలి. నెక్స్ట్ అవాయిడెన్స్. స్ట్రిక్ట్ అవాయిడెన్స్ ఆఫ్ ఎలర్జెన్స్ చెప్తాం. అక్యూట్ రియాక్షన్స్ ఉన్న వాళ్ళని కౌన్సిల్ చేస్తాం, ఫ్యామిలీని కౌన్సిల్ చేస్తాం, ఒక రిజిస్టర్డ్ డైటీషియన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. వాళ్ళకి ఆ స్పెసిఫిక్ ఎలర్జెన్స్ ఏమేమైతే ఫుడ్ కాజ్ చేస్తుందో వాళ్ళకి ఆ ఎలర్జెన్స్ని అవాయిడ్ చేయమని. ప్లస్ ఫుడ్ లేబుల్స్ చదువుకోమంటాం. ఎక్కడికైనా డైనింగ్ అవుట్ మనం ఎక్కడికైనా వెళ్ళి భోజనం చేసేటప్పుడు ఆ ఎలర్జెన్స్ ఉన్న ఫుడ్ ఉందా లేదా చెఫ్తో మాట్లాడుకోమంటాం. ఏజ్ అప్రోప్రియేట్ ఎడ్యుకేషన్ చైల్డ్హుడ్తో స్టార్ట్ చేసి అడల్ట్హుడ్లో ఎండ్ అవుతుంది అనమాట. సో చిల్డ్రన్ని కూడా వాళ్ళ ఎలర్జీస్ గురించి ఎడ్యుకేట్ చేస్తాం. సపోజ్ యాక్సిడెంటల్గా ఇంజెస్ట్ చేస్తున్నారు, తినేశారు, అప్పుడు కూడా ఎలా ఉండాలో